మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించి ఈరోజు న్యూస్ పేపర్లో ఏం మెయిన్ హైలైట్స్ ఉన్నాయని చూద్దాం. మెయిన్గా మనకి ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఫ్రంట్ పేజ్లో మనకి ఈ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. కొత్త పిఆర్సి ఐఆర్ల యోజన డిఎస్సి నోటిఫికేషన్కు పచ్చ జెండా. ఇక్కడ ముఖ్యంగా చాలామంది అసలు డిఎస్సికి సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తుందా అని చెప్పేసి ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రస్తుత మంత్రులకు ఇదే చిట్ట చివరి క్యాబినెట్ అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. ఇప్పటి వరకు ఎన్నో క్యాబినెట్ మీటింగులు చూసాం. ఇప్పటి వరకు మొండు చేయి చూపించిన ప్రభుత్వం ఈ నెల 31వ తేదీన జరిగే మంత్రివర్గ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనికి సంబంధించి మనకి ఫస్ట్ పేజ్ తర్వాత థర్డ్ పేజ్లో కూడా న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. దానికి సంబంధించిన కంప్లీట్ మ్యాటర్ అనేది చూద్దాం. ఇక్కడ మెయిన్గా ఇతర విషయాలను పక్కన పెట్టినట్లయితే డిఎస్సి నోటిఫికేషన్ కూడా విడుదల చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అందుకు సంబంధించిన ప్రక్రియ కూడా శరవేగంగా చేపడుతుందంటూ మెయిన్గా డిఎస్సి రిలేటెడ్ ఈ ఒక్క పాయింట్ని పబ్లిష్ చేయడం జరిగింది. సీఎం జగన్మోహన్ రెడ్డి హామీ ప్రకారం మెగా డిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల భర్తీ అన్నారు. 5 సంవత్సరాల కాలంలో టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ కానీ రాకపోతే మళ్ళీ నెక్స్ట్ ఏర్పడే ప్రభుత్వం కూడా డిఎస్సిపై సీతకన్నేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ డిఎస్సి టీచర్ పోస్టుల భర్తీ అనేది ఎవరైతే టీచర్ ట్రైనింగ్ కోర్స్ పూర్తి చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ అనివార్యంగా మారింది. ఇక్కడ లాస్ట్లో కూడా మీరు చెక్ చేయొచ్చు. వీటితో పాటు డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసి నిరుద్యోగులకు తీపి కబురు అందించబోతున్నారంటూ కూడా ఇక్కడ ఒక పాయింట్ని అయితే హైలైట్ చేస్తూ ఈ ఆర్టికల్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. ఇక పొరుగు రాష్ట్రాల్లో విజయవంతంగా అమలవుతున్న ఆర్టీసీ మహిళలకు సంబంధించి ఫ్రీ సర్వీసుపై కన్నేస్తున్నారంటూ కూడా ఇన్ఫర్మేషన్లో ఫ్రీగా ఇచ్చేది ఎప్పటికి కూడా మంచిది కదా. ఈ రాజకీయ విషయాలను పక్కన పెట్టినట్లయితే మెయిన్గా డిఎస్సికి సంబంధించి ఇన్నాళ్ళు క్యాబినెట్లు ఎన్నో జరిగినాయి. అప్పుడు ప్రస్తావనకి రాని ఈ డిఎస్సి అంశం ఖచ్చితంగా ఈ నెల 31వ తారీఖున ప్రస్తావనకు వస్తుందా అనేది చూడాలి. ఖచ్చితంగా డిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే ఈ ప్రభుత్వం విడుదల చేసి తీరాలి. దీనిపై ఒక సానుకూల ప్రకటన రావాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉన్నారు. ఓకే గైస్, ఇప్పటి వరకు ఉన్న సమాచారం అయితే ఇది. మనకి 2 రోజుల్లో టెట్ నోటిఫికేషన్ అని సాక్షిలో నిన్న మనకు అఫీషియల్గా అప్డేట్ అయితే రావడం జరిగింది. దానిపై కూడా ఏదైనా అఫీషియల్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే ఎప్పటికప్పుడు మీకు మన ఛానల్ ద్వారా పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం అయితే ఇది. లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక టెట్కి సంబంధించి కానివ్వండి, డిఎస్సికి సంబంధించి కానివ్వండి, ఫ్రీ ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేవి మీరు అక్కడి నుంచి ఫ్రీగా రాసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఆల్రెడీ టెక్స్ట్ బుక్లు డౌన్లోడ్కి సంబంధించి కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి టెక్స్ట్ బుక్ లింక్ ఓపెన్ చేసి మీకు ఏ టెక్స్ట్ బుక్లు కావాలంటే అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే గైస్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా వస్తే తప్పకుండా మీకు అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం అయితే ఇది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.